తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా నుంచి, అట్లాగే వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నుంచి ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. దీని గురించి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అక్కడ అవినాష్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి అక్కడ వైఎస్ విజయమ్మ నిలబెట్టబోతున్నారు అనేటువంటి ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డికి అవసరం ఏంటి? ఆయన ప్రతిపక్ష నాయకుడుగా 40% ఓట్ల బ్యాంక్‌తో ఉన్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో ఇంకాస్త గట్టిగా కష్టపడితే ఇంకో 11% గనుకొస్తే ఖచ్చితంగా ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆయన ఎంపీగా పోటీ చేయడం వెనక, అవినాష్ రెడ్డిని తీసేసి మరి చేయడం వెనక, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడిన వ్యక్తిగా కనిపించకూడదనుకుంటున్నారు. అందువల్ల తన యొక్క వెర్షన్‌ని ఢిల్లీకే పరిమితం అయిపోవాలనుకుంటున్నారు. తద్వారా ఎట్టి పరిస్థితుల్లో తన యొక్క కేసుల విషయంలో వెనకడుగు వేస్తున్నారు అనేది టీడీపీకి సంబంధించినటువంటి మీడియా, కొంతమంది వైసీపీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నటువంటి మాటలు. ఇవన్నీ చాలా క్లియర్‌గా ఫేక్ న్యూస్ లాగా కనిపిస్తాయి మనకి. అంటే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ మీలాంటోడు, ఇప్పుడు ఇది మన మన ఛానల్ ఉంది. చిన్న ఛానల్. మనలాంటోడు ఏదో ఇట్లా న్యూస్ ఏసాడంటే అది చంద్రబాబు గురించైనా, జగన్ గురించైనా, సర్లే వీళ్ళకి ఏదో వ్యూస్ కోసం ఏసారని అనుకోవచ్చు. మనం మరీ అట్లా అయిపోయినా కాస్త బెటర్‌గానే ఏస్తాం అనుకోవచ్చు. కానీ ఏబిఎన్ లాంటి, ఈనాడు లాంటి వీళ్ళు గూడా ఇట్లాంటి ఫేక్ న్యూస్‌ని అసలు, అట్లాగే సాక్షి వాళ్ళు గూడా అనేక రకాల ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు జర్నలిజం యొక్క విలువలను వదిలేసి అర్థం పర్థం లేక అసలేమన్నా లాజిక్ ఉందా? పులివెందుల నుంచి వైఎస్ విజయం పోటీ చేయడం ఏంటి? మొన్నే కదా ఆవిడ జగన్‌కి అగెనిస్ట్‌గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆవిడ మళ్ళీ గౌరవ అధ్యక్షురాలు పదవి రాజీనామా చేస్తే ఆవిడ మళ్ళీ పార్టీలోకొచ్చి పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచి ఏం చేసుకుంటారు ఇప్పుడు దాన్ని? ఆ గెలుపునావిడ. అట్లాగే జ కొడుకు ఢిల్లీకెళ్ళిపోతే ఆవిడ ఏపీలో తన కొడుకు పార్టీని నడుపుతారా? ఒక ఏంటంటే ఒక అర్థం పర్థం లేనటువంటి బురద జల్లుడు వ్యవహారం. జనాల్లో ఒక ట్రోలింగ్ స్టఫ్‌గా జర్నలిస్టులుగా కాకుండా వీళ్ళు సాక్షి అయినా అంతే. సాక్షి కూడా ఇట్లాంటి మూర్ఖపు ఫేక్ న్యూస్‌లు బోలెడు వండి వార్చిస్తూ ఉంటది. గత 5 ఏళ్లుగా కూడా అదే చేశారు. సో, ఇదేంటంటే ఒక రకమైనటువంటి వీళ్ళకి సైకో మెంటాలిటీ ఈ మీడియా వాళ్ళది. సాక్షి అయినా, ఏబిఎన్ అయినా, ఈనాడైనా, టీవీ9 అయినా, ఎన్‌టీవీ అయినా ఈ బ్యాచ్ అంతా కూడా టీవీ5 ఎస్పెషల్. అందులో ఒకడు ఈవినింగ్ టైమ్ వచ్చి సోది చెప్తా ఉంటాడు. సో, వీళ్ళందరి మెంటాలిటీ ఏంటంటే ఏదో ఒక బురద జల్లాలి అప్పుడప్పుడు. రోజు జల్లరు. మనం రోజు జల్లేస్తే మనకు డౌట్‌లొస్తాయి కనుక నెలకొకటో, 2 నెలలకొకటో, నెలకి రెండో ఇట్లా అప్పుడప్పుడు కొన్ని విజ్ఞాన గుళికలు వదులుతా ఉంటారు. వాటిలికి అర్థం పర్థం ఏముండదు. అట్లాంటి న్యూస్ తప్ప జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయటం, ఎంపీగా పోటీ చేయటం అది చాలా ఫూలిష్‌గా అనిపిస్తది ఇలాంటి న్యూస్‌లు. సో, ఇది మీకేమనిపిస్తోంది? ఈ న్యూస్ కరెక్ట్, రాంగ్, ఫేక్ న్యూస్ అని రాయకండి. కామెంట్స్‌లో రాయకూడదు. సో, కరెక్ట్ న్యూస్ లేదా రాంగ్ న్యూస్ అని అట్లా కామెంట్ చేయండి.